శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూద్రి గారు. వీరు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు అందిస్తారు, అది కూడా 24 hours లో. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారండి. వీరి మొబైల్ నెంబర్ 9043363751. ఇక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకు కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతోంది. అయితే ఆమె మీ లైఫ్ని సెటిల్ చేయబోతోంది. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే అసలు ఆమె పేరు. కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతోంది, ఆమె మీ లైఫ్ను ఏ విధంగా సెటిల్ చేయబోతోంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక వీడియోలోకి వస్తే కుంభరాశి. ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, కుంభరాశి వారి జీవితాన్ని మార్చబోతున్నదే. అయితే ఒక రహస్యమైన స్త్రీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియోనైతే చివరి వరకు చూడలేకపోతే నిజంగా మీ జీవితంలో వచ్చేటటువంటి ఆ వ్యక్తిని మీరు గుర్తించలేకపోతారు. ఎదురుగా వచ్చినా, మీ కళ్ళ ముందు తిరుగుతున్నా, మీ ఇంటికి వచ్చినా, మీరు పని చేసే చోటికి వచ్చినా కూడా ఆమెంతట ఆమె వచ్చి పలకరించినప్పుడు మీరు గుర్తించలేకపోతారు. కాబట్టి ఎన్ని పనులున్నా కాసేపు పక్కన పెట్టేసి వీడియో చూడండి. ఆమె ఎవరో రాగానే మీరు కనిపెట్టేస్తారు. దేవుడు ఇచ్చే అవకాశం మీ చేయి జారిపోతుందని కూడా చెప్పొచ్చు. వీడియోని స్కిప్ చేశారు అంటే చూడలేకపోతే. ఇది సాధారణ జాతకం కాదండి, ఇది దేవుడి సంకేతాలతో కూడిన హెచ్చరిక, అలాగే ఒక వరం అని కూడా చెప్పుకోవాలి. కుంభరాశి వారు గత జీవితం, కుంభరాశి వారు చాలా మంచివారు, కానీ ఎక్కువ నమ్మకం, మనసులో మాట బయటకు చెప్పుకోకపోవటం, ఇతరుల కోసం త్యాగం చేసే తాము నష్టపోవటం, గత కొన్ని సంవత్సరాలుగా మోసాలు, ప్రేమలో విఫలం, కుటుంబ సమస్యలు, డబ్బు నిలవకపోవటం, ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ దేవుడు ఇవన్నీ చూసి మౌనంగా అయితే ఉండలేడు అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? ఇప్పుడు ముఖ్యమైన ఆ విషయం. ఆ స్త్రీ మీకు కొత్త వ్యక్తి ఏం కాదు. ఆమె ఎవరో కాదు అంటే మీకు ఈ పాటికే తెలిసిన వ్యక్తి. మీతో మాట్లాడిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ మనసులో మాటలను దాచుకుంటుంది. మీ బాధలను గుర్తించిన వ్యక్తి అనే చెప్పాలి ఇక్కడ. ఆమె లక్షణాలు ఎక్కువగా ప్రశాంతంగా అయితే ఉంటాయి. తక్కువ మాట్లాడుతుంది. మీ గురించి ఇతరుల దగ్గర మంచిగా మాట్లాడుతుంది. మీ విజయాలను చూసి నిజంగా అయితే కోరుకుంటుంది. అంటే మీ విజయాలను చూసి ఆమె ఉప్పొంగిపోతుంది. విజయాలను చూడాలని కోరుకుంటుంది. ఆమె మీకు నేరుగా అయితే చెప్పలేదు. ఎందుకంటే ఆమెకు భయం పుడుతుంది, భయపడుతుందని కూడా చెప్పచ్చు. ఆమె మిమ్మల్ని ఎందుకు రహస్యంగా ఇష్టపడుతోంది అంటే, కుంభరాశి వారు నిజాయితీగా ఉంటారు, కష్టాల్లో కూడా ధైర్యంగా ఉంటారు, ఇతరులను మోసం చెయ్యరు. ఇదే ఆమెను ఆకర్షించిందని కూడా చెప్పాలి. మీ ఆలోచన, మీ సహనం, మీ నిజాయితీ, ఇవి ఆమె మనస్సులో లోతుగా అయితే నిలిచాయని చెప్పుకోవచ్చు. కానీ గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి బాధల వల్ల మీకు చెప్పాలనే ధైర్యం అయితే ఆమె చెయ్యటం లేదు. కానీ మీ లైఫ్ని ఎలా సెటిల్ చేయబోతోంది, ఇది చాలా ముఖ్యమైన భాగం. దయచేసి జాగ్రత్తగా వినండి. ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చాక ఆర్థిక స్థిరత్వం వస్తుంది, కెరియర్లో కొత్త అవకాశం, ఇంట్లో ప్రశాంతత, మీపై నమ్మకం అయితే పెరుగుతుంది. ఇది యాదృచ్ఛికం కాదండి, ఇది దైవ సంకల్పం అని కూడా చెప్పాలి. ఆమె అడుగు పెట్టిన రోజు నుంచి మీ జీవితంలో అయితే మార్పులు మొదలవుతాయని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారికి ఇక్కడ ఒక హెచ్చరిక, ఒక పెద్ద హెచ్చరిక ఉంది అని చెప్పాలి. ఆమెను నిర్లక్ష్యం చెయ్యకండి, చిన్నదిగా చూడకండి, చిన్న చూపు చూడకండి, ఏమందులే అని కొట్టిపడేయకండి, ఇతరుల మాటల్ని నమ్మకండి. మీరు ఇలా చేస్తే జీవితాంతం పశ్చాత్తాపడే పరిస్థితి అయితే మీకు వస్తుంది. అప్పుడు అర్థం చేసుకుంటే బాగుండేది కదా,
ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు కదా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. దేవుడు 2 సార్లు ఒకే అవకాశాన్ని అయితే ఇవ్వడు కదా అండి. దైవ సంకేతాలు అనేవి ఈ వీడియో చూస్తున్న కుంభరాశి వారికి ఈ పాటికి కొన్ని సంకేతాలు కనిపించే ఉంటాయి. ఆమె పేరు మీకు పదే పదే గుర్తుకు రావటం, ఆమెను కలలో చూడటం, యాదృచ్ఛికంగా ఆమెతో ఎదురుపడటం, ఇవి అన్నీ కూడా సంకేతాలే, యాదృచ్ఛికమైతే కాదు. అయితే కుంభరాశి వారు ఆ స్త్రీని ఎలా గుర్తించాలి? కుంభరాశి వారు ఆ స్త్రీని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు కొన్ని స్పష్టమైన లక్షణాలను అయితే ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఆమె ఎలా ఉంటుందండి, మీరు మాట్లాడుతున్నప్పుడు కళ్ళల్లోకి నేరుగా అయితే చూస్తుంది. మీరు బాధల్లో ఉన్నప్పుడు మాటల కంటే కూడా ముందే మీ సైలెన్స్తోనే అర్థం చేసుకుంటుంది. మీరు దూరంగా ఉన్నా కూడా మీ గురించే అప్డేట్ అయితే తెలుసుకుంటూ ఉంటుంది. మీ విజయాల కంటే కూడా మీ కష్టాలనే ఆమె ఎక్కువగా అయితే గుర్తిస్తుందని కూడా చెప్పాలి. మీరు ఏమాత్రం కష్టాల్లో ఉన్నా మీరు చెప్పకనే ఆమె అర్థం చేసుకుంటుంది. మీ మౌనం కావచ్చు, మీ ఫేస్లో ఉన్న డల్నెస్ కావచ్చు, మీరు ఎవరితో మాట్లాడకపోవటం కావచ్చు, అనీజీగా ఉండటం కావచ్చు, అలా ప్రతిదీ కూడా ఆమె గమనించుకుంటూ ఉంటుంది. అయితే చాలా మందిలో ఈ లక్షణాలు ఉండవు. ఈ లక్షణాలు చాలా తక్కువ మందిలో ఉంటాయి. అది కూడా మనకు దగ్గరగా ఉన్న వాళ్ళలో ఎవరిలో ఈ లక్షణాలు ఉన్నాయో ఆమె ఈమె అని చెప్పచ్చు. ఆమె మీ జీవితంలోకి వచ్చిన టైమింగ్ ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు వచ్చే ప్రశ్న ఇంతకాలం ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది, ఈ సమయంలోనే ఎందుకు వచ్చింది, ఈ టైంలోనే ఎందుకు వచ్చింది అంటే, మీరు మానసికంగా ఇంకా స్థిరంగా లేరు. మీ చుట్టూ ఉన్న నెగిటివ్ వ్యక్తులు తొలగిపోలేదు. మీరు తప్పుడు ఆ నమ్మకాల నుంచి మీరు బయటపడలేదు. వాటిని నమ్ముతున్నారు. ఇప్పుడు మీ కర్మ ఫలితం మారుతుంది. పాత రుణాలు తీరుతాయి. దేవుడు మీ లైఫ్ని ఇప్పుడు అంతా కూడా సుఖమయం చేయబోతున్నాడు. ఎప్పుడైతే మన కర్మలు తొలగుతాయో, మన నెగిటివ్ ఎనర్జీలన్నీ తొలగిపోతాయో, అప్పుడే మన జీవితానికి రావాల్సిన వాళ్ళు, రావాల్సిన విజయాలు, రావాల్సిన సక్సెస్ వస్తుంది. లైఫ్ని రీసెట్ చేసుకోబోతున్నారు ఇప్పుడు మీరైతే. అందుకే ఇప్పుడే ఆమె ఎంట్రీ అని కూడా చెప్పచ్చు. ఆమె పేరు లేదా అక్షరం సంకేతాలు చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆమె పేరు ఏ అక్షరం పేరుతో మొదలవుతుంది అని. కుంభరాశి వారికి వచ్చే ఆ స్త్రీ పేరు ఎక్కువగా SRMRK ఈ అక్షరాలలో ఏదో ఒక అక్షరంతో అయితే మొదలవుతుందని చెప్పుకోవాలి. ఇది 100% కాదు, కానీ ఈ అక్షరం మీ జీవితంలో అయితే రీసెట్ చేయబోతోంది అని కూడా చెప్పచ్చు. మీరు ఒక్క తప్పు చేస్తే ఏమవుతుంది, ఈ ఒక్క తప్పు చేస్తే ఏమవుతుంది అంటే, కుంభరాశి వారు పెద్ద బలహీనత ఏంటంటే అవకాశాన్ని తక్కువగా చూడటం. ఎప్పుడు కూడా వచ్చిన వ్యక్తిని కానీ వచ్చిన అవకాశాలను కానీ తక్కువగా చూడకండి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. అప్పుడు ఆమె దూరం అవుతుంది. మీరు ఇలా అనుకున్నా, నిర్లక్ష్యం చేసినా, చిన్న చూపు చూసినా, తను పదే పదే మీకు ఏదో హెల్ప్ చేయాలని, మీ జీవితానికి ఏదో ఒక మేలు చేయాలని వస్తున్నప్పుడు మీరు అస్తమానం కూడా పట్టించుకున్నట్టు, దూరం నెట్టేస్తున్నట్టు ఉంటే దూరం అయిపోతుంది. మీ జీవితంలో అవకాశాలు ఆలస్యం అవుతాయి. అదే బాధ మళ్ళీ మీకు రిపీట్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది హెచ్చరిక అని కూడా చెప్పాలి. అయితే ఆమెతో మీరు ఎలా ప్రవర్తించాలి అంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమెతో అబద్ధాలు చెప్పకండి. మీ బాధలను దాచకండి. అహంకారాన్ని చూపకండి. ఈగోని చూపించకండి. చిన్న మాటలతో కూడా ఆమె మనసును నొప్పించకండి. ఎందుకంటే ఆమె సాధారణ స్త్రీ కాదు. మీ అదృష్టాన్ని మార్చగలిగేటటువంటి ఒక వ్యక్తి, మీ అదృష్టాన్ని మోసుకువచ్చే వ్యక్తి అని కూడా చెప్పచ్చు. ఆ స్త్రీ నిశ్శబ్దంగా చేసే పనులు కుంభరాశి వారు మీకు తెలియకుండానే ఆ స్త్రీ మీ జీవితానికి బలంగా అయితే నిలబడుతుంది. ఆమె బయటకు చెప్పదు, కానీ లోపల మాత్రం ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. మీ పేరు దేవుడి దగ్గర ప్రార్థించేటప్పుడు చెప్పటం కానీ, మీరు బాధల్లో ఉన్నప్పుడు తన కన్నీళ్లతో ప్రార్థించటం కానీ, మీకు కష్టం రాకుండా ఉండాలని దేవుణ్ణి అస్తమానం అడగటం కానీ, మీ విజయాలు సాధించినప్పుడు దూరం నుంచి చూసి పొంగిపోవటం, ఆనందపడటం, ఇవన్నీ కూడా అయితే ఆ స్త్రీ చేస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్పాలి. ఆమె ఇవన్నీ ఎవరికి తెలియకుండా నిశ్శబ్దంగా అయితే చేస్తూ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇదే నిజమైన ప్రేమ లక్షణాలు అని కూడా చెప్పాలి. ఆమె మీ గురించి గమనించిన చిన్న విషయం మీకు గుర్తుండకపోయినా కూడా ఆమెకు మాత్రం గుర్తుంటాయనే చెప్పాలి. మీరు ఇష్టపడే మాటలు, మీరు బాధపడినటువంటి రోజు, మీరు ఓడిపోయిన ఆ క్షణము, మీరు నవ్విన ఆఖరిసారి, ఇవన్నీ కూడా ఆమె గుర్తుపెట్టుకునే ఉంటుంది. గుర్తుపెట్టుకునే అలా సాధారణ స్త్రీ వ్యక్తి అయితే కాదని చెప్పాలి. ఈ చిన్న హెచ్చరిక మీరు ఇలా అనుకుంటే తప్పు.
కేవలం ఇది ఫ్రెండ్షిప్, ఇంతకన్నా కూడా ఇంకొకరు వస్తారేమో, దేవుడు పంపించిన అవకాశాన్ని సాధారణంగా చూస్తే తిరిగి మళ్ళీ రారు అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ప్రేమ అంటే ఓన్లీ లవ్ అని అనుకోకండి. ఇద్దరు వ్యక్తుల మధ్య లవ్ ఉండాలని ఏమీ లేదు. ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే అభిమానం కావచ్చు, మీరు మంచి వ్యక్తులైతే మీ మీద పెంచుకున్న అభిమానం కావచ్చు, మీకు సహాయం చేయాలని కావచ్చు, లేదా మీరు ఎప్పుడూ మీకు తెలియక చేసిన చిన్న పని వల్ల తనకు మేలు జరిగి కృతజ్ఞతా భావం అయి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని చూస్తే ఒక అన్న తమ్ముడు అన్న ఫీల్ రావచ్చు. ఇలా ఏదైనా ఒక బిడ్డ అవ్వనివ్వచ్చు, లేదా మీరు కష్టపడుతున్నారు, మీ కష్టానికి తను చెయ్యి కూడా అందివ్వాలి, ఇంకొంచెం పైకి వస్తారు కదా అన్న ఉద్దేశం కూడా కావచ్చు. ఇలా ఏ విధంగా అయినా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తి మీ జీవితంలో ఉంటే ఆ లక్షణాలు మీకు ఇప్పుడే అర్థమై ఉంటాయి. కాబట్టి గ్రహించి జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తిని వదులుకునే ప్రయత్నం అయితే చెయ్యకండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.